నేను ట్రై చేస్తాను, మీరందరూ పెడుతున్నారు కదా, నేనెందుకు పెట్టకూడదు, నేనెందుకు ట్రై చేయకూడదు అంటాడు. వాడు ఏదైనా నేర్చుకోవడానికి మంచి ఆసక్తిగా ఉంటాడు. సరేలే డాడీ పెడదుగాని ఆగు అనేసి అంటే, లేదు నాకు ఇచ్చే అంటున్నాడు. సరే ఇవ్వమ్మా అనేసి మా పెద్దమ్మ గారు కూడా చెప్తున్నారు. ఇది చూడండి చెల్లి పెడుతుంది కదా, నేను ఎందుకు పెట్టకూడదు, నేను పెడతాను మమ్మీ అంటున్నాడు. వద్దురా బాబు అనేసి అన్నా సరే వినలేదు. సరే వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని ఇంకా అడుగుతూనే ఉన్నాడు. చూడండి వాళ్ళ అమ్మ దగ్గర ఎంత నిదానంగా కూర్చున్నాడో. వాళ్ళ అమ్మ ఏమంచి ఒప్పుకోలేదు. సరేలే ఇంకా అలా అడుగుతున్నాడు కదా అని ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వాడు పెట్టడానికి ట్రై చేశాడు. మళ్ళీ ఇక్కడ వద్దు నేను చెల్లి దగ్గరికి వెళ్తానని మళ్ళీ వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు అగోండి వాళ్ళ చెల్లి దగ్గర కూర్చొని పెడుతున్నాడు. పెడితే వాళ్ళ చెల్లి స్పూన్ తగులుతున్నాయని మళ్ళీ గోల్ చేసుకున్నారు ఇద్దరు. నీ స్పూన్ నాకు తగులుతుంది అనేసి అంటే సరేలే అని మళ్ళీ వేరే వేరే సపరేట్గా ఇచ్చేసాము. ఎవరి మట్టుకు వాళ్ళు పెడుతున్నారు. అగో మా పెద్దమ్మ గారు వెళ్తున్నారు వాడికి సపరేట్ గిన్నె తేవడానికి. ఎందుకులే అని. ఇదంతా మా ఏరియా అండి, మాది ఊరు చివరిలో ఉంటాం మేము. కానీ చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ఈవినింగ్ అయితే చాలా మంచిగా చల్లటి గాలి వాతావరణం మంచిగా ఉంటుంది. చూడండి ఇద్దరు సపరేట్గా పెట్టుకుంటున్నారు. కానీ మేమందరం అది అయ్యేంతవరకు సైడ్ ఉన్నాము. ఫైనల్ స్టేజ్ వరకు మా జితు పెడుతూనే ఉన్నాడు. జితేంద్ర కౌశిక్ నాయుడు వాడి పేరు. దీని పేరు ఎస్త్ ప్రియాన్సి. సో బార్డర్ అవుట్ సైడ్ పెడుతున్నాడు. ఇన్సైడ్ పెట్టినాన్న అంటే ఎందుకు అలా అంటాడు. వీడికి చాలా క్వశ్చన్స్ అనమాట, క్వశ్చన్ మార్క్ అనమాట. ఈ పిల్ల అలా కాదు, చూడండి ఎంత చక్కగా పెడుతుందో, నిదానంగా లెక్క పెట్టుకొని మరి పెడుతుంది. మా అక్క ఇక్కడ పెడుతుంది. ఎండింగ్ అయిపోయి ఆడొక్కడే పెడుతున్నాడు, మేమందరం సైడ్ అయిపోయాము. కానీ మంచి డెడికేషన్ అనమాట వాడికి, వర్క్ చేయాలి అనేసి అంటే. చూడండి ఎంత చక్కగా చేస్తున్నాడో. ఇంకా అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఇంకా దానికి థ్రెడ్స్ చుట్టుకొని కిందకి వెళ్ళిపోవడమే. ఇగో మా పెద్దమ్మ గారు థ్రెడ్స్ చుడుతున్నారు, నేను వీడియో తీస్తున్నాను. ఎందుకంటే థ్రెడ్స్ అయితే కాకులు అయితే తినకన్నా ఉంటాయి కదా, మనం కిందకి వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు. సో అందుకోసమే థ్రెడ్స్ చూడుతున్నాము. థ్రెడ్స్ అయిపోయిన తర్వాత ఇంకా మేము కిందకి వెళ్ళిపోయాము. 3 days తర్వాత చూడండి తీసాము, ఎంత బాగా వచ్చింది. ఆల్రెడీ ఏపిన పిక్ ఫస్ట్ స్టార్టింగ్లోనే పెట్టాను. ఇవన్నీ ప్యాకింగ్ పార్సిల్ అనమాట. మా పెద్దక్కవి ఇవి, పెద్దక్క కోసం చేసినవి. ఇవి ఎయిర్ ఫోర్స్ అని చెప్పాను కదా, వాళ్ళకి లీవ్స్లో ఉన్నారు, వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. వాళ్ళ కోసం పార్సిల్ అనమాట ఇవి. అది వాళ్ళు పూణేలో ఉంటారు. సో వాళ్ళ కోసం పార్సిల్ చేసింది మా పెద్దమ్మ. అంతా వరిపిండి, నెక్స్ట్ సోడిపిండి, పసుపు, కారం, తర్వాత దోసల పిండి మొత్తం అన్నీ పార్సిల్ చేసిందనమాట. థ్యాంక్ యూ. ఇంకా నేను ఏ వీడియోస్ చేయాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కంపల్సరీగా చేస్తాను.